డెఫినెట్గా మేడం. ఎవరిదో ఒకరి హెల్ప్ లేకుండా వాళ్ళైతే ఇంత సాహసం చేసుండరు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఎనీహౌ, ఆ దొంగలాట కట్టించారు. ఇక ముందు నుంచైనా కేర్ఫుల్గా ఉండండి. వస్తాను. నమస్కారం అండి. నమస్కారం. మంచిదండి. ఏమండి, బాగా తెలిసిన వాళ్ళు సహాయం చేశారంటారేంటండి? సిఐ గారి మాటలు చూస్తుంటే నాకు అదే డౌట్ వస్తుంది. పోలీసులు అన్న తర్వాత ప్రతిదానికి ఇలాగే మాట్లాడుతుంటారు అన్నయ్య గారు. వాళ్ళు చెప్తున్నారు కదా, పిల్లల్ని ఎత్తుకుపోయి అంతర్రాష్ట్ర ముఠా అనేసి. ఎప్పుడో మన ఇంటి మీద నిఘా పెట్టుంటారు. ఇంట్లో ఒకేసారి జనం ఇంతమంది ఉండేసరికి జనాల్లో కలిసిపోతే ఎవరికి డౌట్ రాదని చెప్పి అలా వచ్చి ఇలా కలిసిపోయి ఇలా పిల్లని తీసుకెళ్లిపోయారు. అవునమ్మా, అదే అయ్యుంటుంది. గుండమ్మా, ఆ ముఠాను పట్టించగలిగాం కానీ మన పాపనెత్తికెళ్ళిన ఆ లేడీస్ని మాత్రం పట్టుకోలేకపోయాం. పట్టుకుంటామండి. వాళ్ళు ఎలా ఇంటికొచ్చారు, ఇంట్లో పాప పడుకున్న ప్లేస్ వాళ్ళకెలా తెలిసింది, అన్నీ తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి గుండమ్మా? అన్నట్టు మన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయిగా, చూస్తే తెలిసిపోతుంది కావద్దునా? అవును గుండమ్మా, నువ్వు వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. అలాగేనండి. ఏమండి, వీళ్ళే పాపను ఎత్తుకెళ్ళింది. పాపనెత్తికెళ్ళిన వాళ్ళు నీ వంకే చూస్తున్నారంటే? అదే నాకేం తెలుసు, వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. వాళ్ళెవరో తెలియదన్నా, మరి నీతో మాట్లాడుతున్నారేంటి?
మాట్లాడండి. ఇది మరీ బాగుందండి. ఫంక్షన్కి అందరూ ఎలా వచ్చారో వాళ్ళు అలానే వచ్చారు. మేము మన చుట్టాలే అనుకున్నాం. ఏమ్మా, ఈ ఇంటి చిన్న కోడలు నువ్వేనా అని నేను అడిగారు. అవును అంది. బాగున్నావా అని అన్నారు. అంది. అంతే. అంతకు మించి తనకు మాత్రం ఏం తెలుసు? తెలిసిన వాళ్ళలాగా అంత ధైర్యంగా ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళతోనే పలకరించి ఇంట్లో పాపనే ఎత్తుకుపోయారంటే ఇది మామూలు బ్యాచ్ కాదు. ఇదిగో వాళ్ళనైతే విడిచిపెట్టకూడదు. వాళ్ళు చూడాలి. ఎక్కడ నా పేరు బయటకు వస్తుందోనని హడలు పడి చచ్చాను మమ్మీ. నువ్వు బయటికి చెప్తున్నావు, నేను చెప్పట్లేదు అంతే. భగవంతుడి దయ వల్ల ప్రమాదమేం జరగలేదు. అసలు దీనంతటికీ మూల కారణం మనమే అని తెలిస్తే నోరు కాదే, తల కూడా ఎత్తటానికి ఉన్నదే. నేను మటాషు, నీకు కాపురం పటాషు అయిపోద్ది. పోనీలే, ఏదోలా బయటపడ్డాం. ఏంటి ఇద్దరు బాగా టెన్షన్లో ఉన్నారు? అబే, టెన్షన్ ఏం లేదమ్మా. పాప క్షేమంగా వచ్చిందని ఆనందపడుతున్నాం. ఆనందమా? మీ మొహంలో ఆనందం కాదు, ఏదో తప్పు చేశామన్న భయం కనబడుతోంది. అక్క, మనల్ని సాధించడానికి పాపని వీళ్లే కిడ్నాప్ చేసే ప్లాన్ చేసుంటారు. మేమా? ఏం మాట్లాడుతున్నావమ్మా? కోపంలో ఉంటే పెద్దవాళ్ళు చూసుకుంటాం కానీ పిల్లల జోలికి ఎవరైనా వెళ్తారా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇంతవరకు మమ్మల్ని సాధించడానికి మీరు మీ కూతురు చాలాసార్లు ప్లాన్స్ చేశారు. మేం భరించాం. కానీ ఇప్పుడు పాప విషయంలో జరిగిన దానికి కారణం మీరే అని తెలిసిందో నువ్వు ఈ ఇంటి కోడలవని ఆలోచించను, మీరసలు మనుషులని ఆలోచించను. ఆ క్షణమే మీ ఇద్దరికి ఆఖరి క్షణం అయిపోతుంది. గుర్తు పెట్టుకోండి.
ప్రస్తుతానికి మీరు బుకాయించిన బయటపడ్డామని ఆనందించిన పాపను కిడ్నాప్ చేసిన 2 లేడీస్ని మా అక్క పట్టుకుంటుంది. వాళ్ళను పట్టుకుని 4 తన్నితే నిజం దానంతట అదే బయటకు వస్తుంది. మమ్మీ, లోకేశ్వరి చెప్పినట్టు ఆ 2 లేడీస్ గుండమ్మకి దొరికారంటే దొరకకూడదే, దొరకకూడదు, దొరకనివ్వను. పాపనెవరా? నేనేమను అన్న క్యాచ్. ఇంతమంది ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో తెలియని కొత్త వ్యక్తులు బయటి నుంచి వచ్చి అంత డేర్ చేసి ఇంట్లో ఉన్న పాపని ఎలా తీసుకువెళ్ళగలుగుతాడు? బేసిక్గా పిల్లల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు చుట్టూ పెద్దవాళ్ళు ఎవరు లేనప్పుడు, లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నిర్మానుష్యమైన ప్రాంతాల్లో కిడ్నాప్ చేస్తారు. కానీ డైరెక్ట్గా మీ ఇంట్లోకి వచ్చి ఇంతమంది మధ్యలోనే వాళ్ళ మీ పాపను తీసుకువెళ్ళారంటే ఏదో డౌట్ పడుతుంది మేడం. ఇది ఎవరో బాగా తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుంది. కుండు, ఇక్కడేం చూస్తున్నావు? ఓ, ఇంట్లో కూర్చొని ఆకాశంలో చందమామను చూస్తూ చుక్కలు లెక్క పెడుతున్నావా? ఓ, పాపకు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఓహో, ఇంకా ఇది అదే మూడ్లో ఉందా? ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురావాలి. గుండమ్మా, సరదాగా ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా? నీ స్కూటీ మీద. బయటకా? ఎందుకు? అదే, బయట చల్లగా ఉంది, ఆకాశంలో చక్కగా వెన్నెలుంది. ఆ వెన్నెల వెలుతురులో ఇద్దరం అలా అలా షికారుకు వెళ్ళి బయట బండి దగ్గర వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ తిని ఆ తర్వాత చల్లగా ఐస్ క్రీమ్ తిని వద్దాం. నాకు తెలుసులేండి, నేను మూడౌట్లో ఉన్నానని నన్ను ఆ మూడ్లో నుంచి బయటికి తీసుకురావడానికి నాకు చెప్తున్నారు. మరేం చేయమంటావే? ఇంట్లో వాళ్ళందరూ అదే మూడ్లో ఉన్నారు, నువ్వు అలాగే ఉన్నావు. వాళ్ళందరి సంగతి పక్కన పెట్టు. నువ్వు ఇలా మూడీగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? అది కాదండి, పాపం వాళ్ళు చిన్న పిల్లలండి. కన్న వాళ్ళు పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళు మానవత్వమే లేకుండా పసిపిల్లల్ని ఎత్తుకుపోవడం ఏంటండి? మానవత్వం అనేది మనుషులకు ఉంటుంది, కానీ అలాంటి రాక్షసులకు ఎందుకుంటుంది గుండమ్మా? అసలు మన పాపని ఎత్తుకెళ్లిన ఆ 2 లేడీస్ ఎవరో కనిపెట్టే వరకు నాకు మనశ్శాంతే ఉండదండి. అయినా ఈ పని వాళ్ళంతటి వాళ్లే చేశారా లేదా ఎవరైనా చేయించారా అనేది మనం తెలుసుకోవాలి. ఎవరైనా చేయించడం ఏంటి? ఆ వైష్ణవి ఈ పని చేయించిందని నాకు అనుమానంగా ఉంది, కానీ ఏదో క్లారిటీ లేదు. ఏం మాట్లాడుతున్నావు గుండమ్మా? వైష్ణవి ఎందుకు అలా చేస్తుంది? ఎందుకంటే వైష్ణవికి నేనన్నా లోకేశ్వరి అన్నా ముందు నుంచి నచ్చదు కాబట్టి. వరలక్ష్మి వ్రతం తన చేతుల మీదుగా చేయడానికి తయారైంది కదా, అందుకేనండి. తనే ఏదైనా ఇలా. ఆపుగుండమ్మా, వైష్ణవి మీరు గతంలో గొడవ పడ్డారు కాబట్టి వైష్ణవి చేసిందేమోనని నువ్వు అనుకోవచ్చు. ఇంకా వ్రతం గురించి అంటావా? నువ్వు ఎలాగో అక్కడ లేవు, తనకు కొత్తగా పెళ్ళయింది, అందుకే తను చేయాలని ఆశపడింది. అమ్మ కూడా ఓకే అంది, అందుకని తను ఇంతవరకు వెళ్ళుంటుందని నాకు అనిపించడం లేదు. నువ్వు కోరుకున్నట్టే పాపనెత్తికెళ్ళిన ఆ 2 లేడీస్ని పట్టుకుందాం, పట్టుకోవాలి కూడా. అది మన బాధ్యత. అంతేకాని మన వాళ్ళని మనమే అనుమానించడం మంచిది కాదు గుండమ్మా. నువ్వు ఇలా డల్గా ఉండకు గుండమ్మా, చూడలేకపోతున్నాను. అసలు గుండమ్మ అంటే ఎవరు? ఎవరు? గుండమ్మ అంటే ఒక సైన్యం, గుండమ్మ అంటే ఒక ధైర్యం.
కుండం అంటే ఒక అండ, కుండం అంటే ఒక పెద్ద దండ, కుండం అంటే ఒక పెద్ద బండ, ఒక రుబ్బురోలు పొత్రం, ఒక ఏనుగు పిల్ల. ఏమన్నారు? ఏనుగు పిల్ల. ఏంటి? నేను మీకు ఏనుగు పిల్లలా కనిపిస్తున్నానా? అవును. మిమ్మల్ని అత్తయ్య గారు, మావయ్య గారు, భోజనానికి రండి. తాతయ్య ఎక్కడున్నారు? ఎవరు పలకట్లేదేంటి? ఏమండి? ఏమండి? ఆ గుండు వస్తున్నా. ఏంటండి అత్తయ్య, మామయ్య, తాతయ్య ఎవరు కనిపించడం లేదు? కనిపించట్లేదా? నాకు మాత్రం ఏం తెలుసు? చూద్దాం పద. ఏంటి తాతయ్య అందరూ అలా ఉన్నారు? ఏం లేదులేకుండమ్మా, పాప విషయంలో అలా జరిగిన దానికి అందరికీ ఇప్పటికీ గుండెలో రైలు పరిగెడుతున్నాయి. దేవుడి పుణ్యమాన్ని మన పాపకేం కాలేదు కదా. నా పూజలు ఫలించి ఇంతకాలానికి వారసురాలు పుట్టిందిరా. అమ్మ గుండమ్మ, నువ్వే గనక ఆ పాపని దొంగలెత్తుకుపోవడం చూడకుండా ఉండుంటే అసలేం జరిగుండేది? వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళు దొరకాలి, అప్పుడు చెప్తా. దొరుకుతారత్తయ్య. దొంగలు ఎంతకాలం అని దాక్కుంటారు? ఏదో ఒక రోజు బయట పడతారు, అప్పుడు చెప్తా. ఈమెకి మన మీద ఇంకా డౌట్ పోలేదమ్మా, అందుకే మనల్ని చూస్తూ మాట్లాడుతుంది. అందుకే నువ్వు కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకుని సైలెంట్గా ఉండు, సరేనా? సరే సరే, అందరూ రండి, భోంచెత్తురు గాని. లోకేశ్వరి, బాబీ ఎక్కడ? బయటికి వెళ్ళినట్టున్నాడు. ఈ టైంలో బయటికి వెళ్ళడం ఏంటమ్మా? ఏముంది నాన్న, మీలాగే పాప విషయంలో మూడవుట్ అయ్యి వాడు బయటికి వెళ్ళి ఉంటాడు. ఏంటండి అంతా సింపుల్గా చెప్పేస్తారు? మీరు చూసుకోవాలి కదా. ఇది మరీ బాగుంది. నేను చూసుకోవడం ఏంటి? వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో చూసుకోవాల్సింది మీ చెల్లెలు కదా. అవునండి, మా భార్యల మాటని మీరు తెగ వినేస్తారు మరి. అదిగో అన్నయ్య వచ్చేసాడు. బాబీ, బాబీ ఎక్కడికి వెళ్ళావురా? పాప విషయంలో మూడౌట్ అయి వెళ్ళావా అన్నయ్య? అదేం లేదే. విన్నావా గుండు? బాబీ, మీ వదిన గారు నువ్వేదో 3/5 బయటికి వెళ్ళిపోయావు, మేము చూసుకోలేదని మా మీద ఎగురుతుంది. అయినా ఈ టైంలో బయటికి ఎక్కడికి వెళ్ళావురా? అది నాన్న, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, దాని గురించి నా పార్ట్నర్ ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్ళాను. రేపే ఆఫీస్కి వెళ్ళి ఆ పనులు అవి చూసుకోవాలి. బాబీ, జరిగిన దాని గురించి ఆలోచించకుండా నువ్వు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. ఆ మాట మీరు చెప్పాలా వదినా? మీరుండగా ఈ ఇంట్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ నన్ను నమ్మి అమ్మ వాళ్ళందరినీ ఒప్పించి ఇంటిని తాకట్టు పెట్టి మరీ నా బిజినెస్కి పెట్టుబడి పెట్టించారు. మీ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను వదినా. బిజినెస్లో సక్సెస్ అయ్యి
ఈ ఇంటిని తాకట్టు నుంచి విడిపిస్తాను. నీ మీద మా అందరికీ నమ్మకం ఉందిరా. సరే సరే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రండి అందరం భోంచేద్దాం. ఆ, పదండి. రండి నాన్న. పదండి.